హాయ్ వ్యూయర్స్, డాకు మహారాజ్ మూవీకి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో కాస్త ల్యాగ్ ఉన్నా కానీ ఓవరాల్గా డాకు మహారాజ్ మూవీ యాక్షన్ మూవీ లవర్స్కి వర్త్ వాచ్ అనే టాక్ అయితే బయట వినిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ టు బాలకృష్ణ గారు అండ్ హిస్ ఫ్యాన్స్. సో డాకు మహారాజ్ మూవీ సక్సెస్ తర్వాత నాకు ఒక విషయంపై అనాలిసిస్ చేయాలనిపించింది. అదేంటంటే బాలకృష్ణ గారు ప్రస్తుతం జెన్జీ ఆడియన్స్కి దగ్గర అవడానికి తాను మార్చుకున్న విధానం గురించి మనందరం కూడా చర్చించుకోవాలి. మనందరికీ తెలుసు 2003 నుంచి 2009, 2008 ఆ మధ్యకాలంలో బాలకృష్ణ గారికి వరుసగా అన్ని ఫ్లాప్ సినిమాలే. ఏ మూవీ కూడా ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేదు. ఒక రకంగా సీడెడ్లో రాయలసీమలో బాలకృష్ణ గారికి ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీడెడ్లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అరే ఏంటి మన బాలకృష్ణ గారి సినిమాకి సరైన సినిమా పడట్లేదే, బాలకృష్ణ గారి సినిమాకి సరైన టాక్ రావట్లేదని చెప్పి ఒక రకంగా సీడెడ్లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా నిరుత్సాహానికి లోనయ్యేవారు. కానీ ఎప్పుడైతే సింహ సినిమా రిలీజ్ అయిందో బాలకృష్ణ గారు మళ్ళీ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చారని చెప్పుకోవాలి. బాలకృష్ణ గారికి సింహ మూవీ ఒక ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాప్లు, మళ్ళీ లెజెండ్ అనే మూవీ. ఈ 2 సార్లు కూడా బాలకృష్ణ గారిని సేవియర్గా మార్చింది, సేవియర్గా నిలిచింది ఎవరయ్యా అంటే బోయపాటి శ్రీను. సో బోయపాటి శ్రీను ద ఫస్ట్ సేవియర్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ కెరీర్. దాని తర్వాత లెజెండ్ మూవీ తర్వాత కూడా బాలకృష్ణ గారికి మళ్ళీ ఫ్లాప్లు వచ్చాయి. ఎప్పుడైతే కరోనా తర్వాత అఖండ మూవీ రిలీజ్ అయిందో మళ్ళీ బోయపాటే. అయితే ఈసారి బోయపాటికి అగ్ని కార్యాలతో తోడైంది తమన్. బోయపాటి, తమన్ వీళ్ళిద్దరూ కూడా బాలకృష్ణ గారికి మాస్ ఆడియన్స్ని మరింత దగ్గర చేశారు. అఖండ మూవీ ఒక రకంగా అంత బాగా ఆడడానికి ముఖ్య భూమిక పోషించింది ఒకళ్ళు బోయపాటి శ్రీను అయితే, మరొకరు తమన్. అఖండ తర్వాత చాలామంది బాలకృష్ణ గారి అభిమానులు తమన్ ఏమని పిలుస్తున్నారంటే నందమూరి తమన్ పిలవడం మొదలుపెట్టారు. దానికి కారణం బాలకృష్ణ గారి సినిమాలకి తమన్ అందించిన రికార్డింగ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. బాలకృష్ణ గారి సినిమాలు అంటే తమన్ ఇంకా డిసప్పాయింట్ చేయడు అనే విధంగా తమన్ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు ఇండస్ట్రీలో. దాని తర్వాత వీరసింహారెడ్డి కావచ్చు, ఇప్పుడు డాకు మహారాజ్ కావచ్చు, ఈ 2 సినిమాలకి రికార్డింగ్కి చాలా మంచి టాక్ బయట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తమన్ అదరగొట్టేశాడనే యునానిమస్ టాక్ అయితే బయట వినిపిస్తుంది. సో బాలకృష్ణ గారి కెరీర్ని ఒక రకంగా జెన్జీ ఆడియన్స్ని దగ్గర చేసింది బోయపాటి శ్రీను ఒకరైతే, మరొకరు తమన్. ఇంకొక ముఖ్యమైన విషయం, బాలకృష్ణ గారి గత సినిమాల కంటే ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయనే టాక్ వినిపిస్తుంది. దాని వెనక ఒక ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఆయన కూతురు తేజస్విని. సో ఎప్పుడైతే బాలకృష్ణ గారి మేకోవర్ విషయంలో తేజస్విని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారో, బాలకృష్ణ గారు ఆయన మేకోవర్కి చాలామంది ఫ్యాన్స్గా ఏర్పడ్డారు. సో ఒక రకంగా బాలకృష్ణ గారు మళ్ళీ ఇలా మార్కెట్లో కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ఆయన సినిమాలు బాగా ఆడుతున్నాయి, ప్రేక్షకుల ఆదరణ గతంలో కంటే బాగా ఇంకా ఎక్కువ ఆదరణ నోచుకున్నట్టే దానికి కారణం వీళ్ళ ముగ్గురు. సో బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ టు బాలకృష్ణ గారు అండ్ హిస్ ఫ్యాన్స్. అయితే భవిష్యత్తులో బాలకృష్ణ గారు జెన్జీ ఆడియన్స్కి మరింత దగ్గర అవడానికి చేస్తున్న మరో ప్రయత్నం ఆదిత్య ట్రిపుల్ నైన్. ఆదిత్య ట్రిపుల్ నైన్ అనే మూవీ ఆదిత్య 369 అనే మూవీకి సీక్వెల్. దానికి డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. అయితే ఈ ఆదిత్య ట్రిపుల్ నైన్ మూవీకి డైరెక్టర్ ఎవరు? బాలకృష్ణ గారే. కథ ఎవరు? బాలకృష్ణ గారే. ఆయన కొడుకు మోక్షజ్ఞని పెట్టి బాలకృష్ణ గారు ఈ విభిన్న ప్రయత్నం చేస్తున్నారు. సో వన్స్ ఆదిత్య ట్రిపుల్ నైన్ మూవీ కనుక రిలీజ్ అయితే బాలకృష్ణ గారు జెన్జీ ఆడియన్స్కి మరింత దగ్గర అవుతారు.